నమ్మలేగాని ఓ మానవా, నమ్మలేగాని ఓ మానవా. నమ్మిన వారు తప్పులు పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో ఎవరింటికి వెళ్ళాలన్నా, ఎవరితో స్నేహం చేయాలన్నా కొన్ని కాంప్లికేషన్ మన జీవితాల్లో ఆలోచించి వెళ్తాం. దేవుడి స్తోత్రం. ఎక్కువగా చాలా మందిలో ఎక్కువ మంది స్నేహితులు ఉన్నవారికే ఉంటారు. ఆస్తి బాగా కలిగి ఉంటే, మేడా మిద్ది కలిగిన వాడిగా ఉంటే, కొద్ది పేరు కలిగిన వాడిగా ఉంటే తరచూ వారి ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడే వ్యక్తులుగా మనం మారుతూ ఉంటాం. ఎవరికైతే ఎక్కువగా డబ్బు ఉంటుందో, ఎవరికి ఎక్కువ ఆస్తిపాస్తులు ఉంటాయో, అంగబలం ఉంటుందో, వారి ఉన్న ఆస్తులు మనం చూసినప్పుడు, వారికి ఉన్న పొలాలు మనం చూసినప్పుడు, వారికి ఉన్న పేరు గౌరవం చూసినప్పుడు, వారి స్నేహాన్ని కోరుకోకపోయినా మనమే కోరి వారి వద్దకు వెళ్ళి స్నేహితులుగా మారిపోతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనకున్న మానవునుకున్న మనస్సు. ఒక మనిషి మరో మనసుతో జతకట్టేవాడిగా మారాలన్నా, వారికి స్నేహితుడిగా మనం మారే వ్యక్తులుగా మారాలన్నా, వాడికి ఏముందో ఏమి లేదో చూసాకే వారికి స్నేహితుడిగా మనం మారుతాం. దేవుడి స్తోత్రం. మరి దేవుడు మనకి స్నేహితుడిగా మారాలని డబ్బు బాగా ఉందా నీకు అడగను. దేవుడి స్తోత్రం. మనిషితో దేవుడు స్నేహం కట్టేవాడిగా మారాలంటే చదువు ఉందా లేదో చూడండి. మనిషితో దేవుడు స్నేహితుడిగా మారాలంటే డబ్బు ఉందా లేదా చూడడం. ఒక మనిషితో దేవుడు స్నేహితుడిగా మారాలంటే పొడిగా చూడడం. ఒక మనిషి దేవుడితో స్నేహం చేయాలంటే బ్యాంకులో ఎంత ఉందో చూసి స్నేహం కట్టేవాడికి కాదు. మనుషులు మనతో స్నేహం కట్టాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ అయిన పుల్లుగా ఉండాలా, పదవుల్లోనే మన జీవితాలు కొనసాగే వ్యక్తిగా ఉండాలా, లేదంటే మోతుగా రైతుగా ఈ లోకానికి కనిపించాలా, ఒంటిమే ఇస్త్రీ చొక్కా మార్చుకోకుండా వేసేవాడిగా ఉంటే మనతో స్నేహం కట్టేవారు అనేకులు మనకు సిద్ధపడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. తరచుగా నీ ఇంటిలోకి రావడం ఇష్టపడే వ్యక్తులుగా మారిపోతూ ఉంటారు. కానీ భగవంతుడు మన ఇంటిలోకి రావాలంటే, భగవంతుడు మన జీవితంలోకి రావాలంటే, భగవంతుడు మనతో స్నేహం కట్టేవాడిగా మారాలంటే నీ డబ్బును బట్టి దేవుని ఇంటికి రాడు, నీ చదువును బట్టి దేవుని ఇంటికి రాడు, నీ ప్రాపర్టీ బట్టి, నీ పొలాలు బట్టి, నీ రాజకీయ పదవులు బట్టి, నీకున్న ఆస్తి పాస్తుల బట్టి సృష్టికర్త దేవునింటికి రాడు.
ఎందుకో చూద్దాం. దేవుడి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 17వ వాక్యం ధ్యానం చేసుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, అతని రూపమును అతని రూపాన్ని అతని ఎత్తును లక్ష్య పెట్టకు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనికి త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని మనుషులు పైన ఉన్న ఆస్తులు బట్టి, బలాన్ని బట్టి, డబ్బును బట్టి లెక్క కడతారు. యెహోవా హృదయంలో లక్ష్య పెట్టును. ఒక్కసారి హల్లెలూయా. సోదరా, ఈరోజు దేవుని ఇంట్లో రావాలని కోరుకుంటున్నావా? దేవుని గుట్టులో ఉండే అవకాశం కోసం ఎదిగే వ్యక్తిగా ఉన్నావా? నీ పిడికిడి గుండెల్లో దేవుడు రావాలని కోరుకుంటున్నావా? అయితే దేవుడు కలిగిన ఆస్తిని బట్టి, ధనాన్ని బట్టి, డబ్బును బట్టి ఏమాత్రం రాడు. ఎందుకంటే దైవ మనుషులు పై రూపాన్ని బట్టి స్నేహితులుగా మార్చబడతారు. మనుషులు హృదయాన్ని పరిశీలించే దమ్ము వారికి లేదు కనుక, హృదయ ఆలోచనలు కనిపెట్టే శక్తి వారికి లేదు కనుక, మనిషి స్నేహితుడిగా మారాలంటే పైన వాటిని చూసి మారుతూ ఉంటారు. పై రూపాన్ని బట్టి మనుషులు మన స్నేహితులుగా మారుతూ ఉంటారు. కారు కలిగి ఉంటే, బిల్డింగ్ కలిగి ఉంటే, మేడా విద్య కలిగిన వ్యక్తిగా మారుతూ ఉంటే, నీకున్న మేడను చూసినప్పుడు, నీకున్న పొలాలు చూసినప్పుడు, నీకున్న డబ్బును చూసినప్పుడు, నీకున్న కారును చూసినప్పుడు, నీకున్న బిల్డింగ్లు చూసినప్పుడు, వారు నీతో స్నేహితుడిగా మారడానికి, నీతో జత కట్టడానికి వారు సిద్ధపడతారంట. దేవుడైతే హృదయాన్ని చూసేవంట. ఒక్కసారి మనుషులు పై రూపాన్ని బట్టి మనుషులకు స్నేహితులుగా మార్చబడితే, భగవంతుడు పలుకుతున్న మాట, నేను పై రూపాన్ని చూసి స్నేహితుడిగా మారను. మనిషి గుండె పదలింగా నాకు ఇచ్చేవాడిగా ఉండలేదు చూస్తాను నేను. హృదయములో దేవుడు అంటే భయం కలిగిన వాడిగా ఉన్నాడా? హృదయములో దేవుని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడా? హృదయములో దేవుడికి చోటించే ఆలోచన కలిగి చూసే వ్యక్తిగా ఉన్నా? నేను మనుషుల్లాగా వాడి డబ్బును బట్టి, వాడి బంగారాన్ని బట్టి, వాడి ప్రాపర్టీని బట్టి వచ్చే దేవుడి కాదు. నువ్వు పేదవాడిగా ఉన్నా, కూటికి లేనివాడిగా ఉన్నా, నేను హృదయాలు చూసే దేవుణ్ణి. నీ హృదయం నిండా దేవుని నింపుకునే ఆలోచన కలిగి ఉంటే నీ ఇంటికి యేసయ్య వస్తాడు. ఒకసారి హల్లెలూయా. ఒక మనిషి మనకు స్నేహం కట్టేవాడిగా మారాలంటే, పేదవాడితో జత కట్టేవాడు ఎవరి లోకంలో ఉన్నాడా? కూటికి లేనివాడు ఇంటికి వచ్చేవాడు ఎవరైనా ఉన్నాడా? పేదవాడు ఇంటికి వెళ్ళాలంటే పదే ఆలోచించి వెళ్ళకుండా మానేస్తాం. కూటికి లేని వారి జీవితాల్లో స్నేహం కట్టే ఆలోచన మనకు ఉండదు. వారి ఇల్లు కలిగి లేకపోతే, వాకులు కలిగి లేకపోతే, పేదరికం కలిగి ఉంటే, సరైన వస్త్రం లేకపోతే వారితో జత కట్టే మనసు ఏ ఒక్కడికి దైవజనమా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట, నేను మనుషుల్లాగా ఆలోచించే దేవుని కాదు. మనుషులైతే పైన ఉన్న వాటిని చూసి జత కట్టే మనసు వారికి ఉంటుంది. ప్రాపర్టీని బట్టి, వాడికి ఉన్న ఆస్తిని బట్టి, వాడికి ఉన్న బంగారం బట్టి కళ్ళుతో చూస్తూ ఉంటారు. వాడి ఆస్తి కలిగిన వాడైతే, బంగారం కలిగిన వాడైతే, ఇస్త్రీ నడకలకు వేసుకున్న వ్యక్తిగా ఉంటే మట్టిగా మనం జత కడతాం. దేవుడి స్తోత్రం. కానీ దేవుడు మనసు జత కట్టే మనసు దేవుడి కలగాలంటే నీ ఆస్తిని బట్టి దేవుడిని ఇంటికి రాదు, నీ పదవులను బట్టి తండ్రిని ఇంటికి రాదు, నీ కండబలం బట్టి ప్రభు నీ ఇంటికి రాడు, నీ అధికారం బట్టి ప్రభు ఇంటికి రాడు. ఎవడైతే పిడికిడి గుండెల్లో దేవుడికి స్థానం ఇచ్చి ఆశపడతాడో వాడి ఇంటికి దేవుడు వెళ్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సోదరి, ఈరోజు నీ ఇంటికి దేవుడు రావాలని కోరుకుంటున్నావా? ఈ అభిషేక ప్రార్థన ద్వారా ఇంట్లో ప్రభు రావాలని కోరుకుంటున్నావా? అయితే దేవుడికి ఏమి చూపించబోతున్నావు? బ్యాంక్ బ్యాలెన్సా? వేసుకున్న నగలా? నువ్వు కలిగిన పొలాలు చూపించి రమ్మని కోరుకుంటున్నావా? అవి ఎందుకు దేవుడు పనికిరావు. దేవుడి స్తోత్రం. నీ ఇంటికి దేవుడు వచ్చేవాడిగా మారాలన్నా, నీ పిడికిడి గుండెల్లో దేవుడు ఉండే అవకాశాలు దేవుడు కలిగేలా మారాలన్నా, హృదయం నిండా మన దేవుడు నింపుకునే వాడిగా మారాలి. మనకున్న బంగారం బట్టి దేవుడికి చూపిస్తే దాన్ని బట్టి దేవుడు రాడు. మనకున్న డబ్బును బట్టి దేవుడు చూపించి 50 కోట్లు ఉన్న ప్రభు రా అంటే రాడు. దేవుడి స్తోత్రం. ఒళ్ళంతా అలంకరించుకొని బంగారం దేవుడు చూపించిన రాడు కాదు.
నీ గుండె లోతుల్లో నేను పెట్టుకున్నానయ్యా, నీవే నాకు ఆధారమైన దేవుడు తండ్రిని మెత్తన మనసుతో దేవుడు ముందు మోకరించి హృదయాన్ని నీ బొమ్మ నా గుండెల్లో ఉంది ప్రభా చెప్తే చాలు పరుగు పరుగున వచ్చి నీ ఇంటికి వస్తాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మనుషులు పై రూపాన్ని బట్టి లక్ష్య పెట్టి స్నేహం చేస్తే దేవుడు హృదయాలు చూసే వ్యక్తిగా పరమాత్మ దయవచ్చనము. ఈరోజు నీ గుండె లోతుల్లో దేవుడు ఉండాలని కోరుకుంటున్నావు, నీ ఇంటికి దేవుడు రావాలని ఆశపడుతున్నావు. విలువైన హృదయాన్ని ఎవరికి ఇచ్చావు ఒకసారి ఆలోచన వచ్చాయి. ఈ హృదయాన్ని దేవుడికి ఇచ్చేవాడిగా మారితే నీ ఇంటికి బంధువులు రాకపోవచ్చు, చుట్టాలు రాకపోవచ్చు, కానీ ఎవరు వస్తే నీ కుటుంబం ఆస్వాదించబడుతుందో, ఎవరు వస్తే నువ్వు దీవించబడతావో, ఎవరు వస్తే నీ దరిద్రం పారిపోతుందో, ఎవరు వస్తే నీ జబ్బులు ఎగిరిపోతాయో, ఎవరు వస్తే గంపడి సంతానం కలిగి ఉంటావో, ఎవరు వస్తే నోటు కూడు దొరుకుతుందో, ఎవరు వస్తే కంచం అన్నం దొరుకుతుందో ఆ తండ్రి నీ ఇంటికి వస్తాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. చుట్టాల మంటికి రావాలంటే మంచి బిల్డింగ్ కలిగి ఉండాలి, పట్టుపరుపులు కలిగి ఉండాలి, రాగానే భోజనం పెట్టే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇవి నీ గొప్పలో కనబడకపోతే నీ కనుమరుగైపోతావు. దేవుడు స్తోత్రం. లోకంలో ఉన్న మనుషులు స్నేహితులు కలగాలంటే కాస్త కోస్త బంగారాన్ని, కాస్త కొంత డబ్బుని కలిగిన వారిగా నిగనిగలు కనబడుతూ ఉంటే ఎంతో మంది స్నేహితులు ఒరే ఒరే చెప్పి స్నేహం కట్టే కనబడతారు. దేవుడి స్తోత్రం. ఆ ఒంటి మీద బంగారం లేకపోతే సిరిపోను చొక్కా వేసుకుంటే, మాస్పోను గుడ్లు వేసుకుంటే నీ ముఖం చూడు ఇష్టపడలేని వారికి పారిపోతారు. దేవుడి స్తోత్రం. కానీ దేవుడు మనిషి జీవితం రావాలని కోరుకున్నప్పుడు, మనిషి రావాలని కోరుకున్నప్పుడు భగవంతుడు కోరుకున్న విధానం చూస్తే నాట్ ఏ ప్రాపర్టీ, నాట్ ఏ ప్రాపర్టీ. ఏ ఆస్తిని పడి దేవుని ఇంటికి రావు. ఈ లోకంలో ఆస్తులు కలిగి ఉన్న వాటికి దేవుడు వెళ్ళండి, కానీ మెత్తన మనసు కలిగిన వారి జీవితాల్లో దేవుడు వెళ్తూ ఉంటాడు. ఎవడైతే దేవుడు అంటే భయపడే వ్యక్తిగా ఉంటాడో, ఎవడైతే దేవుడి వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుంటాడో, ఎవడైతే వాక్య ప్రకారంగా జీవించే మనసు కలిగి ఉంటాడో, ఎవడైతే పరిశుద్ధాత్మ దేవునికి లోబడేవాడిగా ఉంటాడో, ఎవడైతే దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి చేతులెత్తి ప్రార్థించేవాడిగా ఉంటాడో, ఎవడైతే ఐ లవ్ యు జీసస్ అంటాడో వాడి గుండె లోతుల్లోకి దేవుడు స్ట్రైట్గా దూసుకొస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ పేదరికాన్ని బట్టి దేవుడు ఆగిపోయే దేవుడి కాదు, నీ చప్పులను బట్టి ఆగిపోయే దేవుడి కాదు, గొడ్డుమోకు మచ్చను బట్టి ఆగిపోయే దేవుడి కాదు. దేవుడు హృదయాన్ని చూస్తే దేవుడు జ్ఞాపకం చేసుకో. మనుషులు మనతో ఉండాలంటే ప్రాపర్టీ కలిగి ఉండాలి, బంధువులు మనతో ఉండాలంటే ప్రాపర్టీ కలిగి ఉండాలి, స్నేహితులు మనతో ఉండాలంటే ప్రాపర్టీ కలిగి ఉండాలి. కానీ కోట్లాది కిలోమీటర్ల దేవుడు, లోక సృష్టించే దేవుడు, ఆస్వాదించే దేవుడు నీతో నాతో ఉండాలంటే డబ్బుతో మనకు పని లేదు, బంగారంతో పని లేదు, కండబలంతో పని లేదు. కావలసిన నల్ల కూడా మెత్తన హృదయాన్ని దేవుడితో. దేవుడి స్తోత్రం. నువ్వు పేదవాడివైనా నీతో జతగట్టదు ఈ లోకము, పూర్తికలేని వాడివైతే నీ బంధువులే నీకు కలిగి లేక నీవు పిలిచిన అందరూ నీకు కలిగి లేక నిన్ను ప్రేమించే దేవుడు
చేస్తాడు సోదరా, ఇది దేవుడు మాటరా సోదరి, ఇది దేవుడు నమ్మిన వర్తములు కూడా ఒక్కసారి దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వాక్యం ధ్యానం చేసుకున్న ఒక్కసారి. కీర్తన 34:18. విరిగిన హృదయము గల వారికి, విరిగి హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, యెహోవా చాలా దగ్గర వాడు, నలిగిన మనస్సు గల వారిని, మనసు కలిగిన వారిని ఆయన రక్షించును. దేవుడు స్తోత్రం. ఈ లోకంలో ఉన్న మనుషులు మన దగ్గరగా మార్చబడాలంటే మన కళ్ళకి వారి కంటికి పచ్చగా మనకు కనిపించాలి. దేవుడు స్తోత్రం. పేదరికంలో ఉంటే నీ ముఖం చూస్తే మనుషులు కనబడరు, జబ్బులతో ఉంటే నీ ముఖం చూస్తే మనుషులు కనబడరు. ఈ లోకం 4 రూపాయలు కలిగిన వాడిగా ఉంటే, 4 పట్టువస్త్రం కట్టేవాడిగా ఉంటే, ఏ క్లాసుల బిల్డింగ్ కట్టేవాడిగా ఉంటే, తుర్రుమని కారులో వెళ్ళేవాడిగా ఉంటే, నీ వైపు చూసి అందరూ నీకు స్నేహితులుగా మార్చబడతావు. కానీ దేవునికి దగ్గరగా మార్చబడాలంటే ప్రభువు కోరుకున్న కోరిక విరిగిన మనసు దేవుడికి చూపించాలా. తప్పకుండా ఒకసారి హల్లెలూయా. విరిగిన హృదయాలకు యెహోవా ఆసన్నుడు. నీ హృదయం నిండా దేవుడు నింపుకొని కన్నీరుతో ప్రార్థించే వ్యక్తిగా మారుతూ ఉంటే దేవుడు ఉండలేడురా, పరలోకం దేవుడు ఉండలేడు. మెత్తన మనసు కలిగిన వాడిగా జీవితాన్ని మార్చుకొని దేవుడి సన్నిధిలో కన్నీరు కాల్చే వ్యక్తిగా మారుతూ ఉంటే ఈ పిడికిన గుండె వైపు దేవుడు చూడటం ప్రారంభిస్తావు. నువ్వు పేదవాడికి ఏడుస్తూ ఉంటే బంధువులు చూడకపోవచ్చు, జబ్బులతో ఏడుతూ ఉంటే చుట్టాలు చూడకపోవచ్చు. ఎందుకంటే నీ పేదరికం దరిద్రం బట్టి మనుషులు ఎవరు నీ వైపు చూడను. కానీ కన్నీటితో ఉండి దేవుడి సన్నిధిలో విరిగి నలిగి హృదయంతో దేవుడితో మాట్లాడుతూ ఉంటే ప్రభు అన్నాడు, నేను వచ్చి వాలిపోతాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పేదవాడు గొప్పకొచ్చిన వారు మనుషుల లోకంలో కనబడుతున్నారా? జబ్బులతో ఏడుతూ ఉంటే, రోగాలతో ఏడుతూ ఉంటే, గొడ్డుబొట్టుగా ఏడుతూ ఉంటే, పూలు గుడుసులు ఏడుతూ ఉంటే నీ బాధను పట్టించుకునే మనుషులు కనబడరు, బంధువులు కనబడరు, కానీ వారికి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఏ దేవుడైతే నీ ఇంటికి వస్తే గొప్పగా మారుతూ ఆశపడ్డా తండ్రి పలుకుతున్న మాట, నీ ప్రాపర్టీని బట్టి నీ ఇంటికి రాను, నీకున్న బంగారం బట్టి నీ ఇంటికి వచ్చేవాడిని కాదు, నీకున్న పొలాల బట్టి నీ ఇంటికి వచ్చేవాడిని కాదు, నీకున్న పదవుల బట్టి ఇంటికి వచ్చేవాడిని కాదు, కానీ మెత్తన మనసుతో విడిగి దానికి ప్రార్థిస్తుండగానే నేను ఆశ్రయుడిగా మారిపోతాను. దేవుడి స్తోత్రం. అంటే దేవుడు మన జీవితాల్లో ప్రవేశించాలన్నా, మన ఇంట్లోకి రావాలన్నా, మనం దేవుడికి చూపించవలసిన మెత్తన మనసుతో కన్నీరు ప్రార్థన. ఇదేనా దేవుడు కోరుకుంది? ఈ దేవుడు కొబ్బరికి అవసరం లేదా? కొబ్బరి అవసరం లేదు. మేక, కోడి ఏది లేదు. దేవుడి స్తోత్రం. విరిగి నలిగి హృదయాలతో దేవుడు అత్తుకునేవాడికి జీవితం మారితే చాలు, ఆ భగవంతుని ఇంటికి వస్తాను. దైవత్సనమా, ఈరోజు ఇంటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాం. నీ తండ్రి నీ ఇంటిలో ఉంటే దీవించబడతావని, నీ ఇంటిలో ఉంటే పాడి పంట దీవించబడుతుందని, నీ ఇంటిలో దేవుడు ఉంటే సంసార జీవితం బాగుంటుందని, నీ ఇంటిలో దేవుడు ఉంటే 4 రూపాయలు కలిసి వస్తాయని చెప్పి ఎన్నో ఆశలతో అడుగుతున్న భాగ్యంగా ఉంది. అయితే హృదయాన్ని ఎవరికి ఇచ్చావు ఆలోచన వచ్చాయి. డబ్బు ధనాన్ని దేవుడు కోరుకునేవాడు కాదు, కానీ వాటికంటే ముందుగా దైవజనమా నీ హృదయం నిండా విరిగి హృదయంతో దేవుడు వెంబడించిన వ్యక్తిగా మారాలి. ఎవరైతే మెత్తన మనసుగా జీవితాన్ని మార్చుకొని భగవంతుడు కనబడిన మరుక్షణమే దైవజనమా దేవుడు ఆశ్రయుడిగా ఆ కుటుంబంలో ప్రవేశిస్తారు. దేవుడి కుటుంబంలో వచ్చిన తర్వాత బాధలతో నీవు ఉంటావా? దేవుడు వచ్చిన తర్వాత అప్పులతో నీవు ఉంటావా? దేవుడు వచ్చిన తర్వాత రోగాలతో నీవు ఉంటావా? దేవుడు వచ్చిన తర్వాత గొడ్డుమోతో ఉంటావా? ఆ తండ్రిని ఇంటికి వచ్చిన తర్వాత, ఆ దేవుని ఇంటికి వచ్చిన తర్వాత, ఆయన మహాపరక్రమశాలి కనుక, వెలుగు వంటి దేవుడి కనుక నీ ఇంటికి వచ్చిన తర్వాత, నీ కొంపలకు వచ్చిన తర్వాత, నీ గుండెలకు వచ్చిన తర్వాత నీ దరిద్రం అంతా పారిపోతుంది. ఆశీర్వాదాలు ఇంటిలోకి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దేవుడి జీవితంలో ప్రవేశించేవాడిగా మారితే ఏ మనిషి కష్టాలతో ఉండడు. ఒక్క తండ్రిని ఇంట్లో వచ్చేవాడిగా మారితే ఎవరు బాధలతో ఉండరు. ఆ పరమ తండ్రిని ఇంట్లో రావాలంటే కండలు బాగా పెంచక్కల్లా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టాలు ఇంటికి రావాలంటే ఎవరు ప్రాపర్టీ కలిగి ఉండాలి. బంధువులు ఇంటికి రావాలంటే ఎవరు ప్రాపర్టీ
కలిగి ఉండాలి. స్నేహితులు ఎక్కువ కలిగి మారాలంటే నువ్వు చరిత్రగా మారాలి. బంధువులు, స్నేహితులు, చుట్టాలు నీతో మాట్లాడేవారిగా ఉండాలన్నా, నేను పలకరించేవారిగా ఉండాలన్నా, నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఉండేవారిగా ఉండాలన్నా, నీ ఇల్లు అందంగా కనిపించాలి, నీ బట్ట అందం కనిపించాలి, నీ ఒళ్ళు బంగారంతో కనిపించాలి. నువ్వు కారులో బైక్ తిరిగి కనబడుతూ ఉంటే వారానికి 6 సార్లు వస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పొరపాటున పూరి గుడిసెలో కనిపించావా? పేదదారిగా మారిపోయావా? మాసిపోయిన బట్టలతో కనిపించావా? నీకు ఫోన్ కాల్ బంద్ అయిపోతాయి, టవర్ పనిచేయదు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే మనిషి పై రూపాన్ని బట్టి ప్రేమించేవాడిగా ఉంటాడు. మనిషి ఎప్పుడు కూడా పై రూపాన్ని బట్టి పై వాటిని గమనించేవాడిగా మారుతూ ఉంటాడు. ఎవరైనా సైకిల్ దొక్కుని వస్తూ ఉంటాడు, కారణంగా మాట్లాడతాను, కారణమని అరణకు చేయండి. దేవుడి స్తోత్రం. ఇది మన క్యారెక్టర్. కానీ దేవుడు కొన్ని మనసు డబ్బును బట్టి మారిపోయాడు కాదు, ధనమును బట్టి మార్పు చెందేవాడు కాదు. నువ్వు 1000 కోట్ల రూపాయలు దేవుడికి ఇచ్చిన పెంట సమానంగానే నీ గుండెల్లో దేవుడికి చోటెత్తే మట్టిగా నువ్వే బంగారం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మనుషులు పై రూపాన్ని బట్టి స్నేహం కట్టేవారుగా ఉంటారు. మనుషులు ఎప్పుడు హృదయం పరిశీలించే హక్కు వారికి లేదు, ఇక్కడ చూడలేరు. కనుక బైబిల్లో వాక్యం చూద్దాం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 39వ వాక్యం చదువుకుందాం ఒక్కసారి త్వరగా. 1 రాజుల గ్రంథం 8:39. ప్రతి మనిషి యొక్క హృదయము దగ్గరగా తప్పలేకుండా ఒకసారి హల్లెలూయా. మానవుడికి ఇతర మానవుల్లో ఉన్న హృదయ ఆలోచన వాడికి తెలియదు. భార్య మనసులో ఉన్న కోరిక భర్తకు తెలియదు, భర్త మనసులో ఉన్న ఆలోచన భార్యకి తెలియదు, బిడ్డల మనసులో ఉన్న కోరికలతో అమ్మలకు తెలియదు. కానీ ప్రతి మనిషి యొక్క హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన వ్యవస్థ నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి. దేవుడి స్తోత్రం. దేని గురించి నువ్వు ఏడుతున్నావో, దేని గురించి నువ్వు బాధపడుతున్నావో, దేని గురించి నువ్వు కన్నీటి కారుస్తున్నావో, దేని గురించి విచారిస్తున్నావో, కట్టుకున్న భార్యకి తెలియపోవచ్చు, భర్తకి చుట్టాల బంధువులు తెలియవచ్చు. కానీ దేవుడిస్తున్న మాట ప్రతి మనిషి హృదయాన్ని ఎరిగిన దేవుడు ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ దేవుడు పై రూపాన్ని పరిశీలించే దేవుడు కాదు, ఈ దేవుడు హృదయాలు పరిశీలించే దేవుడు. మనం ఎంతగా కట్టుబట్టు మార్చుకున్నా దేవుడు యాక్సెప్ట్ చేయడు. కానీ నీ హృదయములు చూస్తే శక్తి కలిగిన తండ్రి విషయం జ్ఞాపకం చేసుకో. మనకున్న పై బట్టను బట్టి మన అంచనా వేస్తారు మనుషులు. ఒక బట్ట కట్టుకుంటే, మంచి వస్త్రం కట్టుకుంటే దైవజనమా ఒక అంచనా వేస్తారు. దేవుడి స్తోత్రం. కానీ దేవుడు హృదయాలు పరిశీలించే దేవుడు. ప్రతి మనిషి యొక్క హృదయాన్ని, ప్రతి మనిషి తలంపుల ఆలోచన కూడా కనిపెట్టి ఏకైక దేవుడు అంటున్నాడు, నేను ప్రతి మనిషి హృదయాన్ని ఎరిగి ఉన్నాను. దేవుడి స్తోత్రం. ఈ అభిషేక ప్రార్థనలు కూర్చొని మీ హృదయాలన్నీ కూడా దేవుడికి తెలుసండి. ఎవరు ఏ దుఃఖంతో ఉన్నారో, ఏ సంతోషంతో ఉన్నారో, ఏ ఆనందంతో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో, ఏది జరగాలి కసిగా ఏడుతున్నావో నీ పక్కన ఉన్న నీ మనిషికి తెలియదు. కానీ దేవుడికి సమస్తము తెలుసు. దేవుడి స్తోత్రం. ఆ తండ్రి అంటున్నాడు, జీవితంలో బాగుపడాలి ఆశపడుతున్నావా? జీవితం అనుకునేగా జయించి ఆశపడుతున్నావా? అయితే నాకు ఏమిస్తా అడుగుతుంటే డబ్బుని కాదు, బంగారముని కాదు, ప్రాపర్టీ కాదు, హృదయాన్ని దేవుడికి ఇవ్వడం ప్రారంభించండి. ఏ హృదయం అయితే దేవుడికి ఇవ్వగలిగిన స్థాయిగా నువ్వు మార్చుకుంటావో నీ పంట బంగారంగా మార్చబడుతుంది. దేవుడికి అన్ని ఇచ్చి హృదయం దూరంగా పడి ఏం సాధిస్తావు అనొచ్చు. అన్ని దేవుడికి ఇచ్చే వ్యక్తిగా ఉన్నావు, కానీ హృదయాన్ని దేవుడికి ఇచ్చేవాడిగా మారాలి. హృదయాలు పరిశీలించే తండ్రిగా ఉన్నాడు కనుక, మన పై రూపాలు లెక్కలో తీసుకునే వ్యక్తిగా దేవుడు లేడు కనుక, మన హృదయాలు దేవుడికి ఇచ్చేవాడిగా మారి మెత్తని మనసుతో దేవుడికి ప్రార్థించే వ్యక్తిగా మారినప్పుడు దైవజనమా ఆ తండ్రి నీ జీవితంలో ప్రవేశించి నీ ఇంటిలో ప్రవేశించేవాడిగా మారి, ఎన్నాళ్ళు దేని బట్టి నువ్వు ఏడ్చావో, ఎన్నాళ్ళు దేని బట్టి నువ్వు బాధపడుతున్నావో, ఎన్నాళ్ళు దేని బట్టి కన్నీరు కారుస్తున్నావో, ఎన్నాళ్ళు ఏ రోగాన్ని బట్టి ఏడుస్తున్నావో, 20 సంవత్సరం వివాహమైన ఏ పిల్లల కనుక నువ్వు బాధపడుతున్నావో, నీ తండ్రి నీ ఇంటికి వచ్చిన తర్వాత అపజయం పారిపోతుంది. జయమనే పంట మనందరం కోస్తాం. హల్లెలూయా. సోదరా,
నీ ఇంటికి ఎమ్మెల్యే వస్తాను ఫోన్ కొడితే ఎన్ని మార్పులు చెంది ఆలోచన వచ్చాయి. అప్పుడు దాకా నీ ఇల్లు చాలా చాండలంగా ఉంటది. నీ వీధంతా కూడా మురికి వాసన కొడుతూ ఉంటది. డ్రైనేజ్ అక్కడ తోడకుండా కంపు కొట్టేదిగా ఉంటది. ఆ మొంతక్క తప్పని అక్కడ దేవుడి స్తోత్రం. ఎప్పుడైతే నీ ఇంటికి ఎమ్మెల్యే వస్తాను చెప్పగానే వెంటనే అనుకుంటూ వచ్చేవాడు మామూలు మనిషి కాదు, వచ్చేవాడు చాలా గొప్పవాడు, వాడు ఆ ఇల్లు ఎలా కనిపించాలంట, బాగా కనిపించాలా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రేపు ఎమ్మెల్యే నీ ఇంటికి వస్తాను చెప్పగానే ఈ రోజే మొత్తం ఊరంతా పిసిమడుతుంది. దేవుడి స్తోత్రం. ఇది కంపు కనిపించకూడదుగా. దేవుడి స్తోత్రం. వెంటనే దైవజనమ డ్రైనేజ్ తోడించేస్తాం, రోడ్డు అంతా బిస్సుమని కొట్టించేస్తాం. అప్పుడు దాకా చల్లగా ఉన్న ఇల్లంతా కూడా చక్కన పరుపు చదివేస్తాం, షాప్ చదివేస్తాం, మొత్తం తీసేస్తాం. కడిగి 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 ఇల్లు పాడరాయిగా మర్చేస్తాం. దేవుడి స్తోత్రం. ఏంటమ్మా మాట అడిగితే అమ్మో ఎమ్మెల్యే గారు వస్తున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఎమ్మెల్యేని ఇంటికి రావాలనుకున్నప్పుడు నీ జీవితం మార్చుకుంటున్నావే, నీ ఆలోచనలు మార్చుకుంటున్నావే. ఆ ఎమ్మెల్యే రాకమునుపు నీ ఆలోచన ఒకలాగా ఉంది, పని చేసేదానిగా లేవు, ఇల్లు చక్కబడదానిగా లేవు, డ్రైనేజీ తోడదానిగా లేవు. నానా వేస్ట్గా నీ కొంప ఉంటే ఎమ్మెల్యే వస్తున్నాడు అని మాట వినగల దైవజనమా ఇన్ని మార్పులు చేసుకున్నావు. దేవుడి స్తోత్రం. నీవు ఓటు వేసి గెలిపించే ఒక బచ్చాన్ని ఇంటికి వస్తే ఇంత మార్చుకుంటున్నావే. సర్వాధికారి దేవుడిని ఇంటికి రావాలంటే, సృష్టికర్త దేవుడిని ఇంటికి రావాలంటే, కలుగురు కాకంటే ప్రపంచాన్ని కలిగించే ఆది సంబూతుని ఇంటికి రావాలంటే మనం ఎంత మార్చుకోవాలా తప్పకుండా ఒక్కసారి. హల్లెలూయా. నీలాంటి మనుషులు ఇంటికి రావాలంటే జీవితాలు మార్చుకున్నావు, ఆలోచనలు మార్చుకున్నావు, తలంపులు మార్చుకున్నావు, ఉద్దేశాలు మార్చుకున్నావు, ఇంటిని సరిచేసుకున్నావు, వాటిని సరిచేసుకున్నావు, వస్త్రాలు సరిచేసుకున్నావు, చక్కని దానం చేస్తావు, ముఖానికి కింద కోడు కొట్టావు, పట్టు వస్త్రము కట్టావు. వారు రాగానే వంగి వంగి దండం పెట్టావు. దేవుడి స్తోత్రం. మరి దేవుని ఇంటికి రావాలంటే, నీ ఇంటిలో ప్రవేశించేవాడిగా మారాలంటే గుణాలు మార్చుకున్నావా, ఆలోచన మార్చుకున్నావా, చెడుని విడిచిపెట్టేవాడిగా ఉన్నావా, ముడుకు వాస దుద్దుకునే వ్యక్తిగా ఉన్నావా, ఆశలు చూసే వ్యక్తిగా ఉన్నావా? అలా మార్చుకున్న వ్యక్తి అయితే దైవజనమా ఆయన నీ ఇంటికి వస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి నీ ఇంటికి రావాలంటే ఎన్నో ఆశలతో జీవితాలు మార్చుకున్న ప్రేమ తెస్తే నీకు సృష్టికర్త దేవుని ఇంటికి రావాలంటే హృదయాన్ని మార్చుకోవాలా, ఆలోచనలు మార్చుకోవాలా, తలంపులు మార్చుకోవాలా. ఏవైతే దేవుని బాధ పెట్టే పనులున్నాయో, ఏవైతే దేవుని కన్నీటి కాపించే పనులున్నాయో, ఏ ఆలోచన ఉంటే దేవుని ఇంటికి రాడో తెలుసుకున్నవాడిగా జీవితాన్ని మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని, ఆలోచనలు మార్చుకొని ఆయన వచ్చే టయానికి మీరందరూ పరిమళ సువాసనగా మారు కాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎమ్మెల్యేని ఇంటికి తెలిసిన తర్వాత కూడా డ్రైనేజ్ తోడించకుండా, వీధి తుడవకుండా, సామాన్లు పోతా వదిలేస్తూ ఉంటే అది వస్తాడు. దేవుడి స్తోత్రం. ఇలా మొదటి కొంప పనే కాదు. దేవుడి స్తోత్రం. అడుగు పెట్టలేడురా ఎవరైనా శుభ్రము నాగని ఇంటిలోనా. అడుగు పెట్టలేడురా ఎవరైనా శుభ్రము లేని ఇంటిలోనా. వస్తాడని నీకు తెలిసినా హృదయాన్నే మార్చుకోకపోతే, వస్తాడని నీకు తెలిసినా నీ ఇంటినే మార్చకపోతే, ఆ దుఃఖం దాకా వస్తాడు గాని నీ ఇంటి వైపు రాలేదురా. ఆ దుఃఖం దాకా వస్తాడు గాని నీ ఇంటిలోకి రాలేదురా. తప్పకుండా
టైం చూడండి ఉందట. అంటే నీవు మార్చుకున్నావే. ఎవరైనా ఇప్పుడు సూపర్ ఏం చూస్తారా? ముందు ఏం చూస్తారా? పెళ్ళి అలరా ఇల్లు చూసే అల్లే దేవుడు ఇల్లు చూడటం ఇంట్లో ఉన్న హృదయాలు చూద్దాం. దేవుడు స్తోత్రం. లోకసువార్త 19వ అధ్యాయం త్వరగా ముగించొద్దు, టైం ఎక్కువైంది. లోకసువార్త 19వ అధ్యాయం 1వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆయన సంచరిస్తూ ఎరుకో పట్టణంలో ప్రవేశించగా దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో చూడగోరును గాని. చాలు, దేవుడి స్తోత్రం. ఆ ఊర్లో చక్కయ్య అని ఒక వ్యక్తి మన బైబిల్లో కనబడుతూ, ఇతను ఆశ అంత డబ్బు మీద ఉందండి. వడ్డీ మీద వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీలతో మనుషుల జీవితాలు పీడించుకొని చాలా బిల్డింగ్లు కట్టాడు. ఆ ఊరంతా ఈ దుర్మార్గుడిగా అనుకుంటున్నారు. ఏమనండి? దుర్మార్గుడు, పాపి, మనుషుల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుడిగా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు ఒక ముద్ర వాడికి పడిపోయి, దేవుడి స్తోత్రం. చాలా సంవత్సరాలు డబ్బులు చూసేవాడు జీవితం ఒక కోరిక కలిగింది, యేసును చూడాలా. తప్పకుండా గత కాలం అంతా ₹1,00,000 ఉంటే 10 లక్షలు చేయాలని, 10 లక్షలు ఉంటే ₹1,00,00,000గా మార్చాలని, ఎవడెలా పోయినా గరావసరం వాడికి ఇచ్చిన తర్వాత రాత్రి పగలు భూతంలో కనిపించి వడ్డీని వసూలు చేసేవాడిగా ఉన్న మనసులో ఉన్న కోరిక యేసయ్యను చూడాలా. దేవుడి స్తోత్రం. ఈ మనసులో
ఉన్న కోరిక ఊరికి అర్థం కాలేదు, మనుషులకు అర్థం కాలేదు. ఒక దినాన చక్కయ్య యేసు ప్రభు చూద్దాం వచ్చే టయానికి చాలా కుసవాడిగా చక్కయ్య ఉండడం వల్ల లక్షలాది మంది ప్రజల మధ్య యేసు ఎవరు అర్థం కాక వెతుకుతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఆ పక్కన అయ్యయ్యా యేసు ఏ ధరతో చెప్పమని అడిగి ఆయన రాకమునిపే మేడి చెట్టుకి ఒంగోలు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు? దేవుడి స్తోత్రం. తీరా దైవజనం యేసు ప్రభు వారు ముందు నడుస్తూ ఉంటే వేల మంది పదాలు నడుస్తూ ఉన్నారు. కరెక్ట్ గా చెట్టు కింద రాగానే కింద యేసయ్య జక్కయ్య, దేవుడి స్తోత్రం, జక్కయ్య నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. అప్పుడు కొడతాడు. దేవుడి స్తోత్రం. అందరూ ఆశ్చర్యపోయి ఈడింటిగా వీడి చోట దుర్మార్గుడిగా ఉన్నాడు, వడ్డీ వ్యాపారస్తుడిగా ఉన్నాడు, శుంకరగా పేరు కలిగిన వాడిగా ఉన్నాడు, వీడింటిగా చెప్పి అందనుకుంటూ ఉంటే సొంత చక్కెర మనసులో ఉన్న ఆలోచన కనిపెట్టారు. యేసయ్య, దేవుడి స్తోత్రం. ఒకప్పుడు వీడు డబ్బు కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉన్నాడు, దానికోసం మనసును పీడించేవాడిగా ఉన్నాడు. కానీ చక్కయ్య గుండె నా కోసం పరిగెడుతుంది, చక్కయ్య చూపు నా కోసం అని ఆలోచించి కనిపెట్టింది ఎవరంటే మనుషులు ఎవరు కాదు, హృదయాలు పరిశీలించే దేవుడు చక్కయ్య దేవుడు చూశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం మనుషు హృదయాలన్నీ ఎరిగిన వాడు దేవుడు అండి. చక్కయ్య మనసులకు అర్థం కాల, చుట్టాలకు అర్థం కాల, ఆ ఊరికి అర్థం కాల. వారందరూ కూడా పైన ఉన్న కఠినమైన మాటనే చూస్తున్నారు కానీ జక్కయ్యలో మార్పును దేవుడు చూస్తున్నాడు. జక్కయ్య గుండెల్లో ఉన్న ఆశను దేవుడు చూస్తూ ఉన్నాడు. గతకాలం అంతా డబ్బు డబ్బు పరిగెత్తే జక్కయ్య యేసయ్య కోసం పరిగెడుతుండగా యేసయ్య చూశాడు. హల్లెలూయా. గతకాలం అంతా జీవితంలో దేవుడు పక్కన పెట్టి లోకలు పరిగెత్తావా? గతకాలం అంతా యేసయ్యను పక్కన పెట్టి ఏదో గొప్ప స్థలం పరిగెత్తావా? గతకాలం అంతా యేసయ్యను కోరుకోకుండా జీవితం పరిగెత్తే వ్యక్తిగా ఉన్నావా? జక్కయ్య గతకాలం అంతా డబ్బు కోసం రకరకాల పరిగెత్తేవాడిగా ఉంటే దేవుడు అది పలకరించేవాడిగా లేడండి, దేవుడు చూసేవాడిగా లేడండి. జక్క ఇంటిలో వచ్చే ఆలోచన దేవుడికి లేదండి. ఎప్పుడైతే హృదయాన్ని మార్చుకున్నాడో, ఆలోచనలు మార్చుకున్నాడో, తలంపులు మార్చుకున్నాడో, మహానుభావుని చూస్తే చాలు నా జన్మ బండి పడుకున్నాడు, వాడింటికి దేవుడు పరిగెడుతున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. జక్కయ్యా నా ఇంటిగా నీ దుర్మార్గుడయ్యా, నీ పాపినయ్యా, వడ్డీ వ్యాపారం కోసం ధనిపించగలిగిన వాళ్ళయ్యా, ప్రభా 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 నేను చోట చాలుకున్నాను ప్రభా, నా ఇంటికి వస్తున్నావు అని చెప్పి ఆశతో గెంతులేసి యేసయ్య చేర్చుకును. దేవుడు స్తోత్రం. యేసయ్య ఇంటికి వెళ్ళగానే పలుకుతున్న మాట, అయ్యా నా సగం ఆస్తి పేదలకు ఇచ్చేస్తాను. ఎంత మార్పు తప్పకుండా. దేవుడు స్తోత్రం. యేసయ్య నీ గుండెల్లోకి వస్తే ఇక దేని గురించి ఆలోచించే వ్యక్తిగా ఉండవు. యేసయ్య నీ గుండెల్లోకి వస్తే ఏ భయము నీకుండదు. యేసయ్య నీ గుండెల్లోకి వస్తే దానితోటిగా మారిపోతావు, కనికరించే వ్యక్తిగా మారిపోతావు. జక్క ఇంటిలోకి యేసయ్య రాకమునుపు అనేక సంవత్సరాలు కూడగట్ట సొమ్ము ప్రభుత్వం పలుకుతున్న మాట, నా ఆస్తులో సగము పేదలకు ఇస్తానయ్యా. దేవుడి స్తోత్రం. ఎవరైనా తీసుకున్న వ్యక్తిగా ఉన్నానా వాడికి 4 వంతులు ఇవ్వబోతున్నా. దేవుడి స్తోత్రం. అప్పుడు ప్రభు అన్నాడు, నీవు అబ్రము కుమారుడువే. తప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. ఒక పాప ఇంటికి ఎందుకు ప్రభుని ఆలోచన చేయి. డబ్బుని బట్టి వెళ్ళాడా? వాడి ధనం పడిన కాక మారిన మనసును బట్టి దేవుడు ప్రవేశించాడు. ఈరోజు నువ్వు ఎంత ఆస్తి కలిగి ఉన్నా దేవుడు రమ్మంటే రాడు. కానీ మెత్తని మనసుగా నీ జీవితం మార్చుకుంటే దేవుడిని ఇంటికి వస్తాడు. ఒళ్ళంతా బంగారం కలిగి ఇంటికి దేవుడు రాడు. కానీ దేహముతో దేవుడు మహిమపరిచే వ్యక్తిగా నీ ఇంటికి దేవుడు వస్తాడు. రాజకీయ పదవులు కలిగి ఉన్నా, కాళ్ళలో తిరిగే వ్యక్తిగా ఉన్నా, ఏడతల బిల్డింగ్ కట్టే వ్యక్తిగా ఉన్నా, ఆ తండ్రి నీ ఇంటికి రావాలంటే నీ బిల్డింగ్ల బట్టి, నీ భవనాల బట్టి, డబ్బును బట్టి దేవుడు రాడు. కానీ మెత్తని మనసుతో దేవుడు కోరుకునే వ్యక్తిగా ఉంటే దైవసనమా, నువ్వు పేదవాడమైనా, పురుగుడుసులో ఉన్నా, డబ్బులు లేనివాడిగా ఉన్నా, ఒక వస్తువు గడిపే వ్యక్తిగా ఉన్నా, సృష్టికర్త దేవుడు నీ ఇంటికి దేవుడు వస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా.
జక్క ఇంటిలోకి దేవుడు ప్రవేశిస్తే ఆశ్చర్యపడే మనుషులు పైరూపం చూశారు కానీ జక్కయ్య మార్పుని, జక్కయ్య విశ్వాసాన్ని, జక్కయ్యలో ఉన్న గుణాన్ని దేవుడు కనిపెట్టేవాడిగా ఉన్నాడు కనుక అందరూ దూషించే వారింటికి యేసయ్య ప్రవేశించాడు. దేవుడు స్తోత్రం. ఈరోజు నీ ఇంటిలో కూడా దేవుడు రావాలని ఆశపడుతూ ఉన్నాం. నీ గుండెల్లో ప్రభు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. దేనికోసమైతే దేవుడు వస్తే ఆలోచించే వ్యక్తిగా ఉన్నామో ఆ తండ్రి రెడీగా ఇంట్లో రావాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే దైవత్సలమా హృదయాల్లో దేవుడికి బదిలిపరిచే వ్యక్తిగా మార్చుకోవాలి. మనిషిగా నీ ఇంటికి రావాలంటే ప్రాపర్టీస్ యుగంలో బతుకుతున్నాం మనం. ఆ దేవుని ఇంటికి రావాలంటే జగ్గల నువ్వు కూడా దేవుడికి చోటిచ్చే వ్యక్తిగా మారాలి. నీ మనసును కూడా మార్చే వ్యక్తిగా మారాలి. గతకాలం అంతా డబ్బును చూడాలని, బంగారం చూడాలని, పట్టుబట్టలు చూడాలని పరిగెత్తే మనసు కలిగి ఉంటే ఇక్కడి నుంచి మీ జీవితాల్లో యేసయ్య కోసం పరిగెత్తండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ తండ్రిని ఇంటికి రావాలని కోరుకునే మనసు నీకుంటే హృదయాన్ని బాగా తెలిసిన వ్యక్తిగా మారండి. దేవుడి స్తోత్రం. మనం ఎప్పుడు తప్పమంటారా? ఓట్లో తిరుగుతాం. దేవుడి స్తోత్రం. ఎలక్షన్ ముందు రోజు మనం తలుపంటారా, అమ్మా లైట్ వేసించు. ఎందుకయ్యా? పచ్చకైతాం. అప్పటిదాకా లావుడంటదే ఆంటికి లైట్ ఇస్తామంటది. ఎప్పుడైతే రాత్రి డబ్బులు పంచి తెలిసిందో లైట్ తీనో దేవుడి స్తోత్రం. ఆ రోజు 3 వస్తాయిగా. హల్లెలూయా. తెల్లవాళ్ళు ఇప్పుడు పడుకోనవదు. దేవుడి స్తోత్రం. కొడుకును పడుకోనవదు, కోడలు పడుకోనవదు. ఏంటి నీ బాధ అంటే కాకపోతే పరిస్థితి ఏంటి పరిస్థితి? తెల్లారు 3 మాత్రం రావాలి. దేవుడి స్తోత్రం. ఆ 3 దాకా నిద్ర లేక కొనగలేక ఎదురు చూస్తాం. ఇదే 5కి అయిపోతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దానికంటే గొప్ప ఆశ ఏడుకోవడం చూడండి. దేవుడి స్తోత్రం. ఆ కాయంతో ఒక రోజున అయిపోతుంది. కానీ తండ్రిని ఇంటికి వస్తే జీవితకాలం పండుద్ది. దేవుని ఇంటికి వస్తే జీవితకాలం ఆస్వాదించబడతాం. దేవుని ఇంటికి వస్తే కుబడిగా మారిపోతాం. దేవుని గుండెల్లోకి వస్తే బలవంతుడిగా మార్చబడతాం. తండ్రిని జీవితం ప్రవేశించిన కానీ పంట పండుతుంది. ఫలింపలేదు ఫలించగా మారిపోతుంది. నీ కొడుకులు గొప్పవారిగా మారిపోతారు. నీ కూతురు గొప్పవారిగా మారిపోతారు. నీ యజమానికి అనుకూలంగా మారిపోతారు. 6 కాయలు 3 పూలలాగా గాలి బుట్లో పడతారా? బుట్ట కావాలి. దేవుడి స్తోత్రం. అందరూ మోకరిద్దాం. దయచేసి సమయం లేదు, ఇక్కడికి ఎక్కువ లేదు. మోకరిద్దాం. మీ అందరూ టైంగా ఆహారం అందించాలి. మోకరిద్దాం దయచేసి. ఎంతో చెప్పాలి ఆశ. ఓకే, ప్రతి ఒక్కరూ కూడా దేవుడి సన్నిధిలో మోకరించి ప్రభువా నిజమే నువ్వు చెప్పిన మాట నిజమే ప్రభువా. ఒకప్పుడు నా ఇంటిలో ఆస్తి ఉండేదయ్యా. ఎందరూ నా ఒత్తిడి వచ్చి అక్క నీ చెయ్యి మంచిదని చెప్పి సాగిపోయినారయ్యా. నా ఇంటిలో కలిగి ఉన్నప్పుడు నా బాధపడుతున్న చుట్టాలంతా నా ఇంటికి వచ్చారు. బావాని అంత మంచి మనిషి ఎవడు లేడని చెప్పి ఎన్నో సహాయాలు పొందారు. ఈరోజు నా చెయ్యి కొనసాగుతుంది. సోదర దేవుడితో మాట్లాడతావా? సోదర మాట్లాడు. ఈరోజు దేవుడితో మాట్లాడు. నా చెయ్యి కొరసగా మారిపోయిందయ్యా. ఆర్థిక ఇబ్బందుల్లో వెంటాడుతున్నారు. నా ఇంటి పరిస్థితి తారుమారుగా ఉంది ప్రభు. ఈరోజు నా చుట్టాల మాకు చూడలేదు ప్రభు. నా బంధువులు ఫోన్ చేసినట్టు ప్రభు. నా స్థితిని చూసిన వారు నాకు దూరంగా వెళ్ళిపోతున్నారయ్యా. కానీ ప్రభువా అని తెలుసుకుంటాను. నన్ను ఆశీర్వదించే తండ్రి ఉన్నాడు. నా కుటుంబం దీవించే దేవుడు నాకున్నాడు. నా బ్రతుకును దీవించే దేవుడు నాకున్నాడు. ఆ తండ్రి నా ఇంటికి రావాలంటే డబ్బు అవసరం లేదు, పట్టు వస్త్రం అవసరం లేదు, చదువు అవసరం లేదు, కండగలు అవసరం లేదు. నా మనస్సు దేవుడికి 2 చేతులు పైకెత్తి దేవా దేవా అభిషేక ప్రాంతాలకు దేవా సరమెత్తి సదరా వేదవాళ్ళు కలిగి కలిసాలి. ఈ అభిషేక ప్రాంతంలో దేవుడితో మాట్లాడు. నాలోకి రండి ప్రభు, నాలోకి రండి ప్రభు. నా ఇంటికి రావాలి ప్రభు. చెక్క ఇంటికి వచ్చిన
ఇంట్లో దేవుడు రాబోతున్నాడు, యేసయ్య రాబోతున్నాడు, ఆశీర్వదించే తండ్రి రాబోతున్నాడు, దీవించే తండ్రి రాబోతున్నాడు, ఇది ఒట్టుగా పొందే చేసే రాబోతున్నాడు. చేతులు పైకెత్తి యేసయ్య 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 నాకు పిల్లలు లేకపోతేనయ్యా, యేసయ్య అప్పుల్లో ఉంటానయ్యా, యేసయ్య అందరూ ఉండేసారు. తండ్రి ఎంతమంది చేతులు పైకెత్తి కన్నీరు కారుస్తూ అయిన వాడు కావచ్చుకుంటున్న ఏడుస్తున్నారు. ఎంతమంది హృదయాలు వ్యాధులత వచ్చారో, ఎంతమంది చావలేక పదగలిగి జీవిస్తున్నారో, ఎంతమంది అల్పని శాపము చేత ఏడుస్తున్నారో, శాపాన్ని కొట్టుకోబోతుంది. దేవుడు ఆత్మను ప్రవచిస్తున్నాడు. చెయ్యెత్తిన చెయ్య అపచయము చూడము. దేవుడు మాట్లాడుతున్న భాషలతమే కాంసాభిషేకరి కందరాభిషేకమార మానవ సహాయం ఏర్పాటుకు చదవా సర్వలోక సృష్టించే నా సహాయం కోరుతుంది. నేను ఓటమి లేనివాడు, అపచయము లేనివాడని, నేను చేయించేవాడని, ఆదరించేవాడని, ప్రేమించేవాడని, ఓదార్చేవాడని, కనికరించేవాడని, కృప చూపువాడని, దయ చూపువాడని, వాత్సల్యము కలిగిన వాడని, కరుణ సంపన్నుండి విజయ పేరు మోగించేవాడని, రోషము కలిగిన వాడని, సమాధానకర్తైన వాడని, అంతము లేని వాడని, సృష్టిని ఏర్పరిచిన వాడని, రూపుదిద్దేవాడని, కదిలించేవాడని, నడిపించేవాడని, కర్త కర్మ క్రియ ఏర్పరిచేవాడని, శూన్యము సృష్టిగా మార్చిన వాడని బ్రతికే ఉన్నాను. మీకేది కావాలో కోరుకోండి. ఈరోజు నేను లేకపోతున్నాను. దగ్గరగా తప్పుల్లో కొట్టి ఇవ్వబోతున్న తండ్రికి బయలుపరచండి. దగ్గరగా తప్పుల కొరకు మీ ప్రవచనమే చదువుగా దగ్గరగా చెప్పండి. ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ యెహోషువ వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ. సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.